సహోదరి నాకు సాక్ష్యం చెప్తూ, ఆమెకు స్కోడా కారు కొనుక్కోవాలని ఆశట ఎప్పటి నుండో. ఇప్పుడు మీరందరూ స్కోడా కార్ల కోసం ప్రార్థన చేస్తారా? ప్రభా, ఆవిడకి ఎవరికో స్కోడా కారు ఇచ్చారు, నాకు ఈ సాయంత్రానికే మా ఇంటి ముందు కొత్త లేటెస్ట్ ట్రెండ్ స్కోడా కారు కావాలి. మనకు విశ్వాసం ఉంటే దేవుడు ఇస్తారండి, మనకు అవసరాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి. ఎందుకంటే ఆయన ముందే ప్రణాళిక వేశారు కాబట్టి. వేశారా లేదా? దేవునికి ముందే ఒక ప్లాన్ ఉంది కాబట్టి. ఒక స్కోడా కారు కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన అమ్ముతానని వచ్చారు, ఇస్తానన్నట్టుగా ఉండి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. రేటు కుదరలా. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఇలా ప్రార్థన చేశారట, ప్రభా, ఆ స్కోడా కారు నాకు ఇచ్చారు కదా, మీరు ఇచ్చినందుకు మీ పాదములకు 10,000 కోట్ల స్తోత్రాలు ప్రభా. నిజంగా ఎంత మంచి కారు ఇచ్చారండి ప్రభా, నాకు ఇలాంటి ఉన్నతమైన కారు నా జీవితంలో ఇస్తారని నేను అనుకోనలేదు ప్రభా. ఇచ్చినందుకు మీకు 1000 కొలది స్తోత్రములు అనగానే ఏ మనిషి అయితే కారు ఇవ్వనన్నాడో మరుసటి రోజునే వచ్చి కారు చేతిలో పెట్టిల్లాడు. విశ్వాసముతో చప్పట్లు కొట్టాలా. మనం ప్రయోగించిన విశ్వాసానికి దేవుడు ముద్ర వేస్తే చాలు, అది జరిగిపోద్ది. ఈ రోజున ప్రపంచంలో విశ్వాసం లేకే మనుషులకి ఎన్ని ప్రశ్నలు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, నా పరీక్షలో పాస్ అయిననుకో మీ చర్చికొస్తాను, నా కూతురు బాగైందనుకో మీ చర్చికొస్తాను. ఏమిటండి ఈ అవిశ్వాసపు మాటలు? విశ్వసించేవాడు అలా మాట్లాడరు. విశ్వసించే వాళ్ళ అనుమానాలు రావు, అసలు విశ్వసించే వాళ్ళకి డౌట్లు రావు. అసలు గుడ్డిగా నమ్మేస్తాండి. ఇక క్వశ్చన్ ఎక్కడా? నేను ఇది చేయగలను నమ్ముచున్నావు అంటే, మీరు చేసిన తర్వాత నమ్ముతాను ప్రభా అని అంటే ఇంకా అసలు అక్కడ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ కార్యము జరిగిన తర్వాత విశ్వసిస్తాను ప్రభా, ఇది మీరు నాకు చేస్తేనే నమ్ముతాను ప్రభా అంటే విశ్వాసమునకు అర్థము లేదు. విశ్వాసం అంటేనే ఏది జరగలేదో దాన్ని చూచుట కదా. విశ్వాసం అంటేనే ఏది జరగట్లేదో, ఏది మన చేతికి రావటం లేదో, ఏది మనం చూడలేదో, వినలేదో, అనుభవించలేదో దాన్ని ఉన్నట్టుగా, వినినట్టుగా, చూసినట్టుగా అనుకోవటమే విశ్వాసం కదా. దీన్ని ప్రయోగించటం ఈ రోజున మనకు చేతనవట్లా. లేదండి, మన విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యంతో ఆ స్కేల్తో చూసుకుంటే మన విశ్వాసాన్ని ప్రయోగించట్లా. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు. ఆవగింజంత విశ్వాసం కూడా ఈ రోజున మనకు లేదు కాబట్టే అనేక సార్లు ప్రార్థన చేస్తాం కానీ పొందుకోలేకపోతున్నాం. అవిశ్వాసమే ఎక్కువగా వెళ్తుంది. ఎక్కువ శాతం అవిశ్వాసమే మన హృదయాల్లో ఉంటుంది తప్ప విశ్వాసం అనేది పూర్తిగా నమ్ముట అది మనకి చాలా అసాధ్యంగా మారిపోయింది. కానీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవారెవరు? దేవుడే. విశ్వాసమును కొనసాగించేది దేవుడే, దాన్ని మనలో పెట్టేది దేవుడే, పెట్టిన తర్వాత అది డిస్కంటిన్యూ అవ్వకుండా కంటిన్యూ చేసేది దేవుడే. దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రభా, ఇది నాకు దయచేయండి, మీ చిత్తమైతే ఇది నాకు దయచేయండి, మీకు అసాధ్యము కాదు. నేను అనేక సార్లు చెప్తాను కదా, మన పెద్ద పాప శరాకి మాటికి జ్వరం వస్తూ ఉండేది. ఆ ఇంట్లో కొంచెం చేమలు, రకరకాలైనటువంటి జర్మ్స్, ఈ వెనకాల ఉన్నటువంటి దురద చెట్లు, మాటికి పిల్లలు అటు ఇటు తిరుగుతా అనేక సార్లు ఆ అమ్మాయికి ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తూ ఉండేవి. ఫీవర్ వస్తూ గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మందు వేపిస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, అంతే అనుకున్నాను తప్ప నేను దేవునిలో నా విశ్వాసాన్ని ప్రయోగించాలని అనుకోనలేదు. ఒక రోజున దేవుడు నన్ను గట్టిగా ప్రేరేపించినప్పుడు నేను విశ్వాసం ఉంచాను. ప్రభా, నేను ఈ బిడ్డ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనకి మీరు ముద్ర వేయండి, ఆ విశ్వాసానికి మీరు ముద్ర వేయండి. ఆ విశ్వాసమునకు మీరు ముద్ర వేస్తే ఈ బిడ్డకు ఫీవర్ మళ్ళీ రాదు. అదే ఇల్లు, అదే చెట్లు, అదే మనిషి. నేను ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించానో టిల్ టుడే షీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫీవర్. ఎలా సాధ్యమైందండి? ఇది లోకానికి చెప్తే నవ్వుతారు. అలా అయితే హాస్పిటల్కి వెళ్ళి అందరినీ బ్రతికించేయచ్చు కదా. ఆ మైకమైన మనుషులండి. వాళ్ళలో విశ్వాసం ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, అది దేవుని చిత్తం అవ్వాలి. దేవుడు అంటే ఏమనుకుంటున్నారంటే, అదే చెప్పాను కదా, పాల ప్యాకెట్ల అబ్బాయి రోజు పాలు తీసుకొచ్చి చేసినట్టుగా యేసుప్రభు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి, ఏమ్మా నీకేం కావాలి? ఉద్యోగం లేదా? ఇదిగో కాల్ లెటర్, ఇదిగో. అబ్బాయి నీకేం కావాలి? నాకు BMW, ఇదిగో కీస్, ఇదిగో BMW కార్ వేసుకెళ్ళిపో. ఇలా చేస్తేనంట రోజు చర్చకొచ్చేస్తారంట, రోజు ప్రార్థన చేసేస్తారంట, కన్నీరు వచ్చేస్తుందంట. అప్పుడు ఏమండి, కష్టాల్లో రాని కన్నీరు, అన్నీ ఉన్నాక కన్నీరు వస్తుందా మనిషికి? విశ్వాసం అంటేనే లేనిది, చూడనిది, దాని కొరకు ప్రయాసపడుట. వివాహం కాలేదు, అసలు వివాహం కానమ్మాయి ఎంతసేపు ప్రార్థన చేస్తుంది? వివాహం కాలేదు, ఆ అబ్బాయి తన జీవిత భాగస్వామి కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? ఏమనుకుంటారంటే,
నాకు పెళ్ళైతే నేను చేసుకునే భార్యకి ఎంత పెద్ద జుట్టు, నా భార్య ఫోటో అచ్చం సినిమా హీరోయిన్కి దగ్గర పోలికలు ఉంటాయి, పోస్టర్లో వేసేయచ్చు, ఇంకా సినిమాల్లోకి పంపించమని అడుగుతున్నారు కానీ నేను పంపించట్లేదు. ఏమండి, జీవితంలో వచ్చే కష్టములను ఎదుర్కొనే భార్య కావాలి, నీ తల్లిదండ్రులను భరించగలిగిన భార్య కావాలి, నిన్ను భరించగలిగిన అమ్మాయి కావాలి, నీతో కలిసి మోకరించే అమ్మాయి కావాలి, కళలు దర్శనాలు పొందుకునే అమ్మాయి కావాలి, నువ్వు బలహీనపడినప్పుడు నిన్ను బలపరిచే అమ్మాయి కావాలి, నువ్వు ప్రార్థనకి వెళ్ళట్లేనప్పుడు పడుకున్నావేంటిలే అని చెప్పే అమ్మాయి కావాలి. దీనికోసం ఎంతమంది అడుగుతారండి? ఇలాంటి అబ్బాయి కోసం ఎంతమంది అడుగుతారు? దేవునిలో నన్ను బలపరిచే విశ్వాసముతో ఉన్న అబ్బాయి కావాలని ఎంతమంది అడుగుతారు? శరీర సంబంధమైన విషయాలను ముందు పెట్టి అడుగుతాం. ఆ అబ్బాయికి ఎంత జీతం ఉండాలంటే ₹1,00,000 మినిమం ఉండాలి ప్రభా, మినిమం ₹1,00,000 రాకపోతే తెలుసు కదా ప్రభా మీకు ఎంత కష్టమైపోతుందో. ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి అబ్బాయి నీకు? ఆ అమ్మాయి ఇంచుమించుగా దగ్గరగా సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, అందంగా ఉండాలి. మనుషులు కోరే కోరికలు చూడండి, దాంట్లో విశ్వాసం ప్రయోగించేది ఏమీ లేదు. దేవుడు అంటున్నారు, మీరు అడిగినా మీకు దొరకు, ఎందుకంటే మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. మీరు అడిగినా మీకు దొరుకుటలేదు, ఎందుకంటే మీరు మీ సుఖముల కోసం అడుగుతారు, అందుకని మీకు దొరకవయ్యి. ఎంతసేపు నా సుఖం, నా ఆలోచన, నాకు 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 నా కోసమే నేను అడుగుతాను కాబట్టి అది అంత తొందరగా నేను పొందుకోనలేను, ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన దేవుడు, దాన్ని ముందు పెట్టుకుంటారు. ఏమని అడగాలి? ఒక వివాహం కావాల్సిన యవనస్తుడు యవనస్తురాలు ఏమని ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో? మీ చిత్తంలో ఎవరున్నారో ఆ వ్యక్తిని నాకు ఇవ్వండి ప్రభు అనాలి. నచ్చని అమ్మాయి వస్తేనేమో ఇది దేవుని చిత్తం కాదు, నచ్చిన అమ్మాయి వస్తే దేవుని చిత్తం అనేది నీ చేతిలో ఉన్నదా? నీ నోటి మాటే దేవుని చిత్తం అనుకుంటున్నావా? దేవుని చిత్తం అనేది ఎలాగుండును? ఎస్తేరు పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడుటకు సమయం ఆసన్నం అయ్యే కొద్దీ ఆమె మరింత తగ్గించుకుంటున్నారు, మరింత ప్రార్థనలో నలుగుతున్నారు. ఈ రోజున ప్రార్థనలో నలుగుటకు ఎంతమంది తమ మోకాళ్ళు దృఢపరచుకుంటున్నారో. నా వివాహ విషయంలో నేను కన్నీరు కార్చి ప్రభు దగ్గర ఎంతో ఏడ్చాను. ఎంతో ఏడ్చినందుకు లోకం అనిందో తెలుసా అండి? ఏంటి అబ్బాయి బాలేదే, కొరసుకున్నాడే, నల్లగొన్నాడే, ఆస్తులు కూడా ఏమీ లేవే. ఆ మైకులు గొప్ప గొప్ప సంబంధాలన్నీ మా కోసం ఉంటాయి, వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఆ మైకులు ఇలాంటి అబ్బాయిని తెచ్చారేంటి? ఎవరు కనపడలేదా? ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఈ అబ్బాయి జీతం ఎంత? ఈ అబ్బాయి పరిస్థితి ఎంత? దేవుడు రాసినటువంటి వ్యూహానికి తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు రకరకాలైనటువంటి వ్యూహాలు రాసి ఉండొచ్చు. ఏ వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు అందరూ ధనవంతులుగా దేవుడు ఎందుకు చేయలేరు? దేవుడు రాసిన ప్లాన్ అలాంటిది కాదు. దేవుడు నీ పట్ల ఒక పేద అమ్మాయిని దాసి ఉంచితే నువ్వేమో ధనవంతులైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నావు. యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ గాడ్స్ విల్. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దిశలో నువ్వు నడిచెళ్ళిపోతున్నావు. దేవుడు నీ కొరకు ఒక పేదింటి అమ్మాయిని దాసి ఉంచారు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి అయితేనే నీకు బాగుంటుందని, ఆ అమ్మాయి అయితేనే నువ్వు సంసారం మంచిగా సాగుద్దని, ఆ అమ్మాయి అయితేనే నిన్ను ప్రార్థనలో బలపరచుద్దని, ఆ అమ్మాయి అయితేనే నిన్ను దేవుని రాజ్యపు దిశగా నడిపిస్తుందని. ఏం అవసరం లేదండి మాకు. అమ్మాయికి ఎంత కట్నం ఇస్తారు? ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇస్తారు. 7 అడగండి. వింటున్నారమ్మా అత్తగారులు, వివాహం చేయబోయేవారులారా? 7 అడగండి. ఇంకో 2 ఎక్స్ట్రా కావాలి. దాహం ఎంత తాగినా నీళ్లు ఇంకా దాహం తీరటం లేదు. 10 లక్షలకైతే 15 లక్షలు ఇవ్వండి. బంగారం ఎంత పెడతారో అంతా పెట్టండి. వెండి బిందులు పెట్టండి, ఆ బిందులు పెట్టండి. నేను ఒక సహోదరుని అడిగాను, ఈ అమ్మ ఇన్ని పట్టుకెళ్తాం మీ అత్తగారింటికి, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ ఏం చేస్తారా అని అడిగాం. నిజమా కాదండి? ఆల్రెడీ మీ అత్తగారింట్లో డబల్ డోరో త్రిబుల్ డోరో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి రెండిట్లో ఏం సర్దుతారు మీరు? ఎన్ని తెచ్చినా ఇంకా రానిమ్మని అంటారండి, ఎన్ని తెచ్చినా సరిపోలేదని అంటారండి. ఇంకా తెమ్మంటారు. మాకు ఫ్రిడ్జ్ ఉంది కదా, నువ్వు ఫ్రిడ్జ్ తేవద్దని అనరండి, ఇంకా తెండి అంటారు. దేవుని చిత్తములో ఉన్నటువంటి వ్యక్తిని కనుగొనుట విశ్వాసము కలిగిన వారికే సాధ్యము. అసలు ప్రార్థన చేయని వారికి, విశ్వాసములో ఎదుగుదల లేని వారికి దేవుని చిత్తమును కనుక్కునితో పని లేదు. ఎస్తేరు ప్రార్థనలో నలుగుతున్నారు. తన జీవితంలో ఏదో జరగబోతుందని తను ఊహించలేదు.
తెలియదు. నా జీవితము ఇలా సాగితే చాలు, నేను ఈ మొర్దెకై నీడలో కాస్త తినుకుంటూ దేవునికి నమ్మకంగా బ్రతికితే చాలు అని అనుకున్నటువంటి ఆమె జీవితాన్ని ఒక నిఘా కెమెరా గమనిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఇంత శ్రద్ధ భక్తులు, ఇంత విశ్వాసము, ఇంత దీనత్వము, ఇంత మారు మనసు, ఇంత తగ్గింపు స్వభావము, ఇంత మంచి మనసు కలిగిన ఈమెను ఏం చేయాలి? ఆల్రెడీ షూషను కోటలో అహశ్వరోషు రాజుకి రాణి ఉన్నారండి. వష్టి అనే రాణి చక్కగా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఫంక్షన్స్ అన్నిటికీ వస్తున్నారు, తన అందాన్ని కనబరుస్తున్నారు, భోజనాలు పెట్టుకుంటున్నారు. అబ్బోయ్ చాలా మంచిగా జరుగుతుంది. 127 సంస్థానాల్లో అందము కలిగిన రాణి, ఆమె అందాన్ని చూచుటకు అనేకులు వచ్చుచున్నారు. ఈ మధ్యలో ఎస్తేరును దేవుడు అక్కడ పెట్టవలసిన పని ఏమిటి? ఎస్తేరు గురించి ప్రభు ఎందుకు ఆలోచించవలసి వచ్చినది? ఆమె పట్ల దేవుడు ఎందుకు అలాంటి ప్రణాళిక వేశారు? దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక్కొక్క ప్రణాళిక వేస్తారు. ఆ ప్రణాళిక ఎలా ఉండొచ్చు అంటే 0 to హీరో. 0 లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిని హీరో అంత స్టేజ్కి మార్చేయగలరు. ఏమీ లేనటువంటి నీ స్థితిని ఉన్నతమైన స్థితికి మార్చగలరు. ఏమీ లేనటువంటి నీ పిల్లల జీవితమును దేశమునకే అధికారులుగా దేవుడు చేయగలరు. ఉన్నతమైన స్థానములలో దేవుడు ఉంచగలరు. మనకు విశ్వాసం ఉండాలి. దేవుని నమ్మకంగా వెంబడించాలి. దేవుని నమ్మకంగా వెంబడించాలి. వష్టి అన్ని సంవత్సరములు రాజుకు లోబడుచున్నారు. ప్రతి విషయంలో రాజుకు లోబడుచున్నారు. వారి యొక్క రాజ్యపు గ్రంథంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వేసినటువంటి ప్లాన్ నెరవేరుటకు సమయము దగ్గర పడిందో వెంటనే వష్టిలోనికి వ్యతిరేకత దేవుడు పంపించారు. ఏమండి, అన్ని సంవత్సరాలుగా రాజుకు లోబడుతున్నటువంటి వష్టి ఎస్తేరు యవనస్తురాలయ్యి ఇక వివాహ వయసు వచ్చింది అని అనుకున్నప్పటికీ ఆమె నేను రానని ఎందుకు చెప్పాలి? అర్థమైందా మీకు? ప్రతి సంవత్సరం ఆయన అలాగో ఫంక్షన్లు చేస్తున్నప్పుడు, వష్టిని పిలవనంపడానికి తన పనివారిని పంపినప్పుడు ప్రతి సంవత్సరం ఆమె వచ్చి తన అందాన్ని కనుపరుస్తున్నారు కదా. ఆ సంవత్సరము ఎందుకు వష్టి రాలేదు? ఆ సంవత్సరము వష్టి ఎందుకు నేను రానని చెప్పారు? ఇంకొక రాణిని దేవుడు రెడీగా ఉంచారు. ఇంకొక దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఎస్తేరు అనే గొప్ప బిడ్డను దేవుడు సిద్ధపరిచి ఉంచారు. ఆమెకు వివాహ వయసు వచ్చినది. ఆమెకు వివాహము చేయవలసినటువంటి సమయము దేవుడు రాసుకున్న ప్లాన్లో ఉంది అక్కడ. ఇక ఆ ప్లాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరినైనా దేవుడు తీసి పక్కన పెట్టేస్తారు. నీకు రావాల్సిన జాబ్ మరొక వ్యక్తి కొట్టాడని బాధపడుతున్నావు. నువ్వు కొనుక్కోవాల్సిన ఇల్లుని మరొకళ్ళు ఎవరు కొనేసుకున్నారని ఇబ్బంది పడుతున్నావు. నీకు జరగవలసినది ఏదో జరగలేదని ఇబ్బంది పడుతున్నావు. దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదంటే అట్టి వారిని తీసి అవతల పడేసి నీకు ఇచ్చేస్తారు. ఎప్పుడంటే అది దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, అది న్యాయమైందై ఉన్నప్పుడు, అది దేవునికి ఇష్టమైందై ఉన్నప్పుడు, అది దేవునికి ఇష్టముగా ఉండి అందులో నీతి న్యాయము కనబడుతున్నప్పుడు. ఎస్తేరుకు వివాహ వయసు రాగానే దేవుడు రాసుకున్నటువంటి ప్రణాళికలో ఏమని ఉంది? ఈమెకు వివాహ వయసు రాగానే అహశ్వరోష్ అనే రాజుతో వివాహం జరగాలి. అహశ్వరోష్ ఎక్కడున్నారు? షూషను కోటలో ఆయన రేంజే వేరు. కొన్ని దినముల పాటు ఆయన ఒక విచిత్రమైనటువంటి వాటన్నిటిని ప్రదర్శించారంట తన రాజ్యాధికారాన్ని. చుట్టూ ఉన్న దేశముల అధినేతలు వచ్చి ఆయన రాజ్యంలో కూర్చుంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వింతలు విడ్డూరాలన్నిటినీ ప్రదర్శించారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి రాజు అహశ్వరోష్. ఆయనతో ఈవిడికి వివాహమా? ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు దేవుడు ఆ కార్యమును జరిగించాలి. ఎలా జరిగించాలి ఆయనకే తెలుసు. మనం ఆలోచించితే మన ఊహకు అందదు. మనం ఆలోచిస్తే మన ఊహలకు సరిపడదు ఆయన చేసే కార్యములు. అందుకనే భక్తులు అన్నారు కదా, కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కావు. ఎలా దేవుడు చేయగలుగుతారో, ఎలా దేవుడు చేయబోతారో వి కెనాట్ ప్రెడిక్ట్. మనం ప్రెడిక్ట్ చేయలేం. మనం చేయవలసింది ఒకే ఒక్క పని ఏంటంటే విశ్వాసం. దేవుని చిత్తమునకు పూర్తిగా తల వంచటం. దేవుని చిత్తమునకు పూర్తిగా తల వంచేయాలంతే. ఎస్తేరులో తన స్వచిత్తము లేదు. ఎస్తేరులో తనకు తానుగా చేసుకునేది ఏమీ లేదు. అంతా దేవుని చిత్తమునకే, అంతా దేవుని చేతిలోనే. ఏమ్మా ఈ అబ్బాయిని చేసుకుంటావా? ఈ అబ్బాయి నాకు వద్దండి, బాలేదు. ఎలాంటి మనసు ఎస్తేరులో లేదు. ఏమ్మా ఈయనంటే ఇష్టపడుతున్నావా? ఈయనేదో మరొక చిన్న పల్లెటూరులో సేవ చేసుకుంటున్నారు, మరి నువ్వేమో చదువుకుని ఉన్నావు, దేవుని చిత్తం అని చెప్తున్నారు. సేవ చేసే అబ్బాయా? ఊరుకోండి ఆంటీ, నెలకి 1,00,000 రూపాయలు వస్తే కానీ నాకు హారం ఎవరు చేపిస్తారు? నాకు 5,000 రూపాయలు పెట్టి డ్రెస్ ఎవరు కొంటారు?
ఈయన ఎప్పుడు సేవ అనుకుంటూ సైకిల్ మీద బండి మీద తిరిగి ప్రభు ఆ ప్రార్థన అనుకుంటే నాకెక్కడ కుదురుద్ది? నో, దేవుని చిత్తమమ్మా. మరి దేవుని చిత్తం కాదంటది. ఆ సేవకుడు అనే వ్యక్తి నాకు సరిపడ్డు. సేవకులకి ఎవరు సెట్ అవుతారంటే స్వీటక్ లాంటి వాళ్ళు సెట్ అవుతారు. మేము సెట్ అవ్వం, మాకొద్దు. మరి మీకు ఎవరు సెట్ అవుతారమ్మా? మాకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి. ఒకసారి చూడండి అమ్మా తల్లులు, మీ పిల్లలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలా? దేవుని చిత్తము కావాలా? చెప్పాలి. నా ప్రభు నా బిడ్డ కొరకు ఎవరిని సిద్ధం చేశారో వారే నా బిడ్డలకు జతపరచబడాలండి అనే తల్లి, విశ్వాసం కలిగిన తల్లి అవసరం ఈ రోజుల్లో. మనకు మనమే చాయిసెస్ పెట్టుకుంటే అది దేవుని చిత్తము కాదు. ఏమో నీ బిడ్డ కొరకు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఇవ్వబోతుంటే నువ్వేమో హైదరాబాద్లో ఉండే అబ్బాయి కావాలండి. ఈ రోజున తల్లిదండ్రుల కోరికలు చూడండి. ఆ బయోడేటాలో ఏం రాస్తున్నారంటే అబ్బాయి హైదరాబాద్లో ఉండాలి. అసలు ఇంకో కొంతమంది ఇప్పుడు దేవుని సేవకుల ఫోన్కి చాలామంది ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటారు. ఒక పెద్ద గ్రూపే ఉంది దానికి. దానిలో 400 మంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ సంఘాల్లో ఉన్న ప్రతి అమ్మాయి ప్రొఫైల్ అందులోనే ఉంటుంది. ఇక వాళ్ళు అడిగే కోరికలు చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. అబ్బాయి వెల్ సెటిల్డ్ అవ్వాలి, పలానా కులానికి చెందాలి, పలానా ఎత్తుండాలి, నవ్వితే ఎలా నవ్వాలి, ఇంకా ఏమేమి చెప్తారో, ఈ షర్టే వేసుకోవాలి, ఇదే తినాలని చెప్తారేమో రాబోయే రోజుల్లోనూ. నాన్ వెజ్ అయ్యి ఉండాలి, వెజ్ తింటే చేసుకోరట. వింటున్నారా? వెజ్ తింటే ఆ అబ్బాయి మాకొద్దు, నాన్ వెజ్ తినే అబ్బాయే కావాలి. ఏమండి, దేవుని చిత్తం అనే పదమునకు మనుషుల హృదయాల్లో చోట్లేదు. అసలు దేవుని చిత్తం కోసం ఆలోచించి ప్రార్థించేవారు బహు తక్కువ. నేను ఒక దినమున ప్రార్థన చేసుకుంటూ, ప్రభా నా తల్లి లోకంను విడిచి మీ రాజ్యమునకు వచ్చాను నేను, మరేమో మా వివాహంలో ఒక్కరి వివాహం కూడా చేయలేదు, ఏం చేయాలి ఇప్పుడు? తొందరపడుతున్నారు దేవుని సేవకులు, ఏమి చేయాలి? అటు నుంచి ఇటు నుంచి మీ అమ్మాయి మాకు కావాలి, మాకివ్వండి. అబ్బో అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఎవరు డబ్బు బాగుందో చూసి వాళ్ళకి ఇచ్చేయాలా? ఎవరు బాగా అందంగా కనపడుతున్నాడో వాళ్ళకి ఇచ్చేయాలా? మాకు కంపెనీలు ఉన్నాయండి, మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పిన వాళ్ళకి ఇచ్చేయాలా? అమ్మాయి ఎక్కడికి వెళ్తే సుఖపడుతుందో వాళ్ళని చూసుకోవాలా? విశ్వాసము కలిగిన వారు దేని వైపు చూస్తున్నారు? ప్రభా మీ చిత్తంలో ఉన్నటువంటి అబ్బాయిని మాకు కనుపరచండి అని ప్రార్థన చేశారు సేవకులైతే. మాకు కనుపరచండి, మాకు చూపించండి. నేను ఆ రోజు రాత్రి ప్రార్థించి పడుకున్నప్పుడు దేవుడు నాకు కలలో ఒక అబ్బాయిని చూపించారు. వారి గృహము సామాన్యమైన గృహము, వారి ఇంట్లో ఉన్న సోఫా కూడా సామాన్యమైనది. మన చిన్న కారులో నుంచి ఫ్రూట్స్, స్వీట్స్, శారీస్, బ్లౌజ్ పీసెస్ అన్నీ మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ దించి ఆ ఇంట్లో పెడుతున్నారు. నేను వెళ్ళేసరికి నీట్గా టక్ చేసుకుని షార్ట్గా ఉండి పక్క పాపిడి తీసుకుని కొంచెం నలుపుగా, ఇదిగోండి ఆ విజయరత్నం గారే కల్లో కనిపించారు. నాకు ఆ సమయంలో తెలియదు సుమా, కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ఒక వ్యక్తిని చూపించినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా దేవుని సేవకులు వివాహం చేసుకునే సమయంలో ఆ అమ్మాయి ఇల్లు ఆ ఊర్లో ఉంటుంది, తూర్పు ముఖంగా ఉంటుంది, వాళ్ళు గుమ్మం, ఆ అమ్మాయి చదువుకుంటుంది, సన్నగా ఉంటుంది, ఇవన్నీ మీరు చెప్పారని చెప్తున్నారే, అది నిజమైతే నేను ఊరికే ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఈయనే నీ భర్త అంటే నేను చేసుకోను. ఐ వాంట్ టు సీ ఇట్ బిఫోర్ ఐ మ్యారీ. నేను వివాహము చేసుకొనక ముందే ఆ వ్యక్తి ఏంటో నేను చూసిన తర్వాతే చేసుకోవాలి, లేకపోతే నా జీవితంలో సాక్ష్యం ఉండదు. ఏమని చెప్పగలను రేపు నా వెనకాల యవనస్తులకు? ఎవరినో ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయిని చేసుకున్నానని సవిసారం లేని సాక్ష్యం నేను చెప్పను. అది మీ చిత్తము కాదు. నాకు చూపించండి అని నేను కొద్ది దినములుగా, నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తిని చూపించారండి. తెల్లారిపోయిన తర్వాత ఆశ్చర్యపడ్డాను నేను. ఇదేంటి, నేను ఒక అబ్బాయి పక్కన ఉండవలసింది, నేను ఈ ఇంట్లో ఉన్నానేంటి, ఇంకా నేను కల్లోనే ఉన్నా. వెంటనే పుస్తకం తీసి ఆ కళ్ళనేంటో రాసేసుకున్నాను. అబ్బాయి ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నారు. వెంటనే సేవకులకి చెప్పా, డాడీ నాకు దేవుడు ఒక అబ్బాయిని చూపించారు, ఆ అబ్బాయి షార్ట్గా ఉన్నాడు, కొంచెం కలర్ తక్కువగా ఉన్నారు, సామాన్యమైన వ్యక్తిగా ఉన్నారు. సేవకులు ఒకటే చెప్పారు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడికి అలాంటి అబ్బాయిని ఇస్తారు. నేను ఇది కొన్ని దినములు ప్రార్థించిన తర్వాత మర్చిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాము. కొందరైతే మీ అమ్మాయిని దేవుడు మాకు చూపించారండి అని చెప్పి స్వీట్ బాక్సులు పట్టుకుని ఇంటికి వచ్చేసారు. వారు వచ్చిన తర్వాత వారిని ఎలా పంపించాలో సేవకులకు అర్థం కాలేదు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అమ్మాయిని మాకు చూపించారండి అని చెప్పి స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చేస్తే అంటే ఇప్పుడు ఖాయం చేసుకుని వెళ్ళిపోదామని.
చూడండి ఎంత టైట్ పొజిషన్లో. ఇప్పుడు దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి, అక్కడ దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కోవాలి? ఎటు చూసినా ప్రొఫైల్స్ ఈజీగా వచ్చి పడిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని కనుక్కోవాలా, అందులో ఏది బెస్టో అది పిక్ చేసుకోవాలా? అయినా సరే తొందరపడకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాం. ప్రభా, మీ చిత్తము జరగకపోతే నేను చేసుకొనను, మీ చిత్తములో ఉన్నటువంటి వ్యక్తిని నేను చేసుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను, సేవలో సహకరించే వ్యక్తిని. కొన్ని దినముల తర్వాత వారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఆ ప్రొఫైల్ కూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆయన ఫోటో తీసుకొచ్చి నాకు చూపించారో వెంటనే నాకు వచ్చిన కళ గుర్తొచ్చింది. నాకు నేను కళలో చూసిన వ్యక్తి ఈయనే కదా, ఈయనే కదా. మేము వాళ్ళు ఏం క్యాస్టో మేము అడగలేదు, వారికి ఏం ఆస్తులు ఉన్నాయో మేము అడగలేదు, వారు ఎంత సంపాదిస్తున్నారో వారి జీతం మేము అడగలేదు, ఏమీ అడగలేదు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తా కాదా? అదొక్క కళే కాదండి. నాకు దేవుడు మరికొన్ని దర్శనముల ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచారు. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఏం బాగున్నాడు, ఇంకా డబ్బు నా అబ్బాయి వస్తాడు, ఇంకా బాగా డబ్బులు నా అబ్బాయి వస్తాడు, ఇంకా మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు వస్తారు, చాలా చెప్పారు. అది విన్నప్పుడు ఒక యవనస్తురాలుగా ఏమనిపిస్తుంది? నిజమేనేమో, ఇది దేవుని చిత్తం కాదేమో. కానీ తొందరపడనివ్వలేదు దేవుడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రణాళిక వేశారంటే అది నెరవేరేదాకా దేవుడు వెయిట్ చేస్తారు. దేవునికి పూర్తిగా అప్పచెప్పుకోవాలి. అందుకని దేవుని చిత్తానికి పూర్తిగా అప్పచెప్పుకోవాలి. మధ్యలో మన సొంత పెత్తనాలు చేసామో దేవుని చిత్తం అనేది పక్కదారి పట్టేస్తుంది. ఇక మన జీవితంలో మన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడతామో, ఏమండి ఈ అబ్బాయి మాకొద్దు, దేవుడు సేవ చేయమని చెప్తున్నారు, నన్ను సేవ చేయను, నేను ఉద్యోగం చేసుకుంటా. దేవుడు నిన్ను సహకరించమని సేవలో చెప్తున్నారు, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి ఇంకేంటో చేయటం, అది చివరిదాకా వర్ధిల్లదు. దేవుని చిత్తమే నిరంతరము నిలుస్తుంది. ఎస్తేరు విషయంలో దేవుడు ఒక వ్యూహాన్ని రచించారు. ఆమెకు వివాహ వయసు వచ్చింది. వెంటనే కోటలో ఉన్నటువంటి వష్టిలో వ్యతిరేకమైనటువంటి ఆత్మ వెళ్ళి ఆమెను నో అని చెప్పేలాగా చేసింది. ఎంత ఆశ్చర్యం అండి! అప్పటి వరకు రాజు అంటే ప్రేమ కలిగిన వష్టి, రాజుతో కలిసి జీవిస్తున్నటువంటి వష్టి, రాణిగా చలామణి అవుతున్నటువంటి వష్టి సడన్గా నేను రానని ఎందుకు చెప్పాలి? ఎస్తేరు రెడీగా ఉంది. ఇక్కడ ఆ స్థానాన్ని పొందుకొనుటకు అర్హురాలైనటువంటి ఎస్తేరు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవక్తని కలిగినటువంటి ఎస్తేరు రెడీగా ఉంది. అదేంటండి మరి ఎస్తేరుకి రాజరికపు విద్య లేదు, అందం లేదు, మంచి బట్టలు లేవు, తల్లిదండ్రులు లేరు, ఏమీ తెలీదు, కనీసం సైన్ పెట్టడం కూడా రాదేమో. ఎట్లా అండి? ఎలా అయినా సరే దేవుడు ఆ స్థానానికి తీసుకొస్తారు. దావీదు ఏం చదువుకున్నారని 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించారు. దావీదు ఏ రాజరికపు విద్య నేర్చుకున్నారని ఆయన కుడి ఎడమలు యుద్ధం చేయగలిగిన సామర్థ్యం దేవుడు ఆయనకి ఇచ్చారు. దేవుడు ఒక వ్యక్తిని దీవించే ముందు ఏమీ లేకపోయినా దీవిస్తారండి. నీకు చదువున్నా లేకపోయినా, నువ్వు పేద వ్యక్తివైనా ధనికుడివైనా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఏదైనా చేయగలరు. అదే విశ్వాసం. ఏదైనా చేయగలరు. చదువు లేని వారిని చదువుతో డీల్ చేసే ఉద్యోగాలను దేవుడు కూర్చోబెట్టగలరు. అది దేవునికే సాధ్యం. నేను దాన్ని అందుకొనలేను అన్న వాటిని మన చేతికి అందించే దేవుడు, అది ఆయనకే సాధ్యము. మనలో విశ్వాసం అనేది కోల్పోయి, మనలో విశ్వాసం అనేది లేకపోయి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో విశ్వాసాన్ని ప్రయోగించాం, విశ్వాసాన్ని పెట్టాం. ఏదో ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు గర్భఫలం ఇవ్వండి, అసలు అందులో విశ్వాసం ఉందా? నాకు ఈ జాబ్ ఇవ్వండి, అందులో విశ్వాసం ఉందా? నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు మీకు వందనాలు, నేను నమ్ముచున్నాను ప్రభా. నీ ప్రార్థనలో వచ్చి ఆ విశ్వాసపు స్మెల్ దేవుడు పీల్చాలి. ఈమె ప్రార్థన చేస్తున్నారు, ఈమె ప్రార్థనలో విశ్వాసపు వాసన ఉన్నదా? నటిస్తున్నారా? ఈ దినం మొదలుకొని మనం చేసే ప్రతి ప్రార్థన ఏది అడుగుతున్నామో దాన్ని ఎలా అడగాలి చెప్పాలి. విశ్వాసంతో అడగాలి. భర్త మారలేదా? సహజం అది. అందరూ ఒకేలాగా ఉండాలని ఏముంది? భర్త తాగుబోతా? సహజం అది. సైతాన్ని పట్టుకున్నాడు, ఇంక మనం ఏం చేయలేం. మనం చేయగలిగినది ఒకటి ఉన్నది, ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థనే. విశ్వాస సహితమైన ప్రార్థనే. ఆరోగ్యం బాగోలేదా? ప్రాణం మీద భయం పెట్టేసుకుని చర్చికి రావడం మానేసి, ఇక రకరకాలుగా మనసులో వేదన పెట్టేసుకుని కృంగిపోయి 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోయే వాళ్ళు ఇప్పుడే చచ్చిపోతున్నారు. విశ్వాసం, మనలో విశ్వాసం ఉండాలి. ప్రభా నా పట్ల మీకు చిత్తం ఉంది కదా, ఆ చిత్తంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, నా పట్ల మీ చిత్తం ఏమిటి, నేను ఇప్పుడు ఏం చేయను,
ఎవరిని వివాహం చేసుకోరు? నాకు ఎవరిని మీరు ఇవ్వబోతున్నారు? నేను రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉదయకాలమే లేచి, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఉదయకాలమే లేచి నేను ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు నాకు మరి ఒక కుమారుని అనుగ్రహించననుకుని ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ఆ మాట ఎక్కడుందో తీసి చదువు అని నన్ను తొందర పెడుతున్నారు. నేను గబగబా తీసి చూసినప్పుడు ఆదికాండంలో ఉంది ఆ మాట. అక్కడ ఎవరు పుట్టారని చూస్తే యోసేపు పుట్టాడు, మగబిడ్డ. ఆ వచనం మీద నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చెయ్యి వేసి దేవుడు నాకు పదే పదే చెప్తున్నారు, నీ గర్భంలో నుండి నేను ఒక మగబిడ్డనిస్తాను. కానీ నాకంటే తల్లులైన వారందరూ స్వీటీ పొట్ట బాగా లేదు, ఆడపిల్లే అన్నారు. జారలేదు, పైకుంది, ఎత్తి పట్టినట్టుంది, మళ్ళీ ఆడపిల్లే. కాదు, ఆయనకో ప్లాన్ ఉంది. ఎవరికి? ఆయనకో ప్లాన్ ఉంది. ఆ ప్లానే నెరవేరింది తప్ప ఆడపిల్ల అన్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టలా. ఆడపిల్ల పుట్టినంతమైన పాపం ఏం కాదు. చాలామంది ఇలా ఫీల్ అయిపోతారు, అయ్యవే మళ్ళీ ఆడపిల్లేనా, అయ్యవే ఇద్దరు ఆడపిల్లలేనా, మగపిల్లాడు బ్లెస్సీ చెప్తా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో తను డెలివరీస్ చేస్తున్నప్పుడు 2-3 డెలివరీలు అయిపోయిన తర్వాత కూడా 4వ డెలివరీ 5వ డెలివరీకి వచ్చి ఆ తల్లి కష్టపడి జన్మనిచ్చిన తర్వాత బిడ్డను చూసిన తర్వాత ఆ డాక్టర్ గారు అబ్బాయి పుట్టాడమ్మా అని చెప్తే, అబ్బాయా, ఇది చూడండి, అబ్బాయా, మంచిదే. దేవుని చిత్తము కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, ఎవరు మీ చిత్తం, నాకు ఇది కావాలి, ఇది కావాలని నేను ప్రభువుని అడగలా. నాకు అబ్బాయిని ఇవ్వండి నన్ను అడగలా, నేను అమ్మాయిని ఇవ్వండి నన్ను అడగలా. నాకు తెలుసు దేవుని చిత్తంలో ఏదో ఉంటుంది, అదే ఇస్తారు. ఆ దేవుని చిత్తం కోసం నేను తల వంచుట ప్రాముఖ్యము. దేవుని చిత్తాన్ని మార్చుటకు కాదు నా ప్రార్థన. మన ప్రార్థన దేవుని చిత్తమును మార్చేదై ఉండకూడదు, దేవుని చిత్తమునకు మనల్ని వంచేదై ఉండాలి మన ప్రార్థన. ప్రభా, నాకు ఇది వద్దు, అది కావాలి కాదు నీ ప్రార్థన. ప్రభా, మీ చిత్తం ఏదై ఉన్నదో దానికి నన్ను తల వంచేటట్లు చేయండి, అది మన ప్రార్థన. ఏది మీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి, నా భర్తను లోపరచండి. ప్రభా, మీ చిత్తం ఏంటి అసలు? నా భర్త పట్ల ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నా భార్య లోపట్లేదు, ఏంటి మీ చిత్తం ఏంటి? నా భర్త ఇంత వ్యతిరేకంగా ఎందుకు మారిపోయాడు? మీ చిత్తం ఏమిటి? లోపరచండి, లోపరచండి. నా కుమారుణ్ణి లోపరచండి, నా కుమార్తెను లోపరచండి, నా అత్తమామలు లోపరచండి. మనం ప్రార్థన చేయమో దేవుడు మాత్రం కార్యాలు చేయాలని చూస్తాం. ఎస్తేరు యొక్క జీవితము, ఎస్తేరు యొక్క బ్రతుకు, ఒక దినం మనం ఎక్కడ కళ్ళు తెరవబోతున్నారు? ఆమె రాజ్యపు కోటలో ఆమె ఉండబోతున్నారు. మీ పిల్లల్ని, మన పిల్లల్ని దేవుడు దీవించలేరా? ఖచ్చితంగా దీవించగలరు. దీవెన అనేది డబ్బుతో ముడివేయబడి ఉండదు. అత్యధికంగా ప్రార్థన చేసి ఒక యవనస్తుడు మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ప్రపంచంలో అందరికంటే ఆశీర్వదించబడిన తల్లివి నువ్వు. దర్శనములు, కళలు చూసి పవిత్రంగా బ్రతికి ఒక యవనస్తురాలు మీ ఇంట్లో ఉంది అంటే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్, యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఆమెకు ఒక 5,000 రూపాయలు పట్టు చేరలేదు. ఆమె చేసుకున్నటువంటి భర్త డబ్బున్న వ్యక్తి కాదు, బట్ షీ కెన్ సీ విజన్స్. ఆమె దర్శనములు చూడగలరు, ఆమె ప్రార్థన చేస్తే కార్యములు జరుగుతున్నాయి, ఆమె పరిచర్యలో ముందంజలో ఉండగలరు, ఆమె దేవునితో మాట్లాడగలరు. ఇది కదా అసలైన ఆశీర్వాదం అంటే. ఈ రోజున ఆశీర్వాదం అంటే ఏం చెప్తారు మనుషులు? డబ్బు ఉంటే ఆశీర్వదించబడినట్టు, ధనవంతులైతే ఆశీర్వదించబడినట్ట. అలాంటప్పుడు పేతురు చేపలు పట్టుకునే జీవితం అది ఎంత ఆశీర్వదించబడాలండి? ఆయన నీడ పడితేనే స్వస్థత వచ్చే అంత గొప్ప శక్తి కలిగినటువంటి దైవజనుడు. ఆయన ఏ పట్టుపరుపుల మీద పడుకొని ఏ మంచి మంచి కార్లలో తిరిగి సేవ చేశారో, దే ఆర్ వెరీ సింపుల్. దిస్ కెన్ ఈజీలీ షో మనీ ఈజ్ నాట్ ద రియల్ బ్లెస్సింగ్. మనీ ఈజ్ నాట్ ద రియల్ బ్లెస్సింగ్. అది ఒక అటాచ్మెంట్ మాత్రమే, బోనస్ ఆఫర్ మాత్రమే. అది కూడా ఆశీర్వాదమే, కానీ అసలైన ఆశీర్వాదం అంటే దాన్ని మనం చూపించలేం. డబ్బు కోసం ప్రయాసపడద్దు. డబ్బే జీవితం అనుకుని డబ్బు వైపే నీ దిశను మార్చుకోవద్దు. దేవుని చిత్తం ఏమిటో దాన్ని కనుక్కో. నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక, వ్యూహం ఏమై ఉన్నదో దాని ప్రకారంగా నడువు. ఆటోమేటిక్గా అన్నీ వచ్చి నీకు యాడ్ అయిపోతాయి. డబ్బు కొరకే ఎదురు చూసేవారు, ధనవంతులు అగుటకు ఆపేక్షించేవారు ఉరిలో శోధనలో పడిపోతారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.